అందరూ చెప్తారు కదా దూరపు కొండలు నునుపు అని, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు బాబోయ్ ఈ ఎండలు తట్టుకోలేము అని ఫీల్ అయ్యాను. పూణేకి వచ్చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది అనుకున్నాను. బట్ గెస్సెస్ వాట్ గైస్, ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటి అంటే సేమ్ టు సేమ్ అని. డిఫరెన్స్ ఏంటి అంటే మాక్సిమం 3 to 4 degrees మాత్రమే అనమాట. బట్ హీట్ మాత్రం ఫుల్ ఆన్. సో ఈ సమ్మర్ లో స్పెషల్లీ నా ప్లాంట్స్ ని బాగా కేర్ తీసుకోవాలి అని హానెస్ట్లీ చెప్పాలి అంటే, నేను లేకపోయినా కూడా నా ప్లాంట్స్ ని సూపర్ గా చూసుకున్నారు మా హస్బెండ్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత ఆఫ్టర్నూన్ కిచెన్ లో ఫుల్ జోష్ తో యమ్మీ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేశాను. గైస్ సీరియస్లీ కాంబో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ప్రిపేర్ చేసిన రెసిపీస్ కి నేనే టేస్ట్ చెప్తున్నా అనుకోకుండా టేస్ట్ మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్. మీరు కూడా ట్రై చేస్తే నాకు చెప్పండి ఓకేనా. ఈవినింగ్ టైం వచ్చేసింది అంటే డైలీ రొటీన్ స్టార్ట్. మా బన్సీని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్ళాలి ఆడుకోవడానికి. అక్కడ వాడి ఫ్రెండ్స్ తో కలిసి ఆడుతుంటే చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ ఏజ్ లో వాడికి నేనే అమ్మ అండ్ నేనే ఫ్రెండ్ ని కూడా. సో ఆబ్వియస్లీ వాడితో నేను కూడా ఆడాలి కదా. రన్నింగ్, ప్లేయింగ్, లాఫింగ్, ఫుల్ ఎనర్జీ అనమాట ఈవినింగ్. ఇలా చూస్తూ మా డే ఎలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయిందో తెలియట్లేదు. అండ్ జస్ట్ లైక్ దట్ గైస్ మా రోజు కంప్లీట్ అయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.